మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నంబర్ 9849238801. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారి జాతకులు బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం డిసెంబర్ మాసం 19, 20 తేదీల్లో గుండె పగిలే సంఘటనలో జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నవారు మీకోసమే ఈ వీడియో. ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారి జాతకులు ఏమిటంటే గనక గత కొద్ది మాసాలుగా అనేక సవాళ్లు అయితే ఎదుర్కొంటున్నారు. ఉద్యోగపరంగా అసంతృప్తి, వ్యాపారంలో తడబాటు, వ్యక్తిగత జీవితంలో కొంత ఉత్కంఠ, ఆందోళన అనేవి ఎప్పటినుంచో మీరు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆ కష్టాలు త్వరలోనే ముగియబోతున్నాయి. మీ జీవితంలో ఈ మార్పులకు ప్రధాన కారణం రాహువు మరియు కేతువు ప్రభావము. రాహువు మీ జీవితంలోకి కొత్త అవకాశాలు తీసుకువస్తూ ఉండగా, కేతువు మీరు గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్పించబోతున్నాడు. వీటి స్థితుల కారణంగా మీకు ఆశ్చర్యకర ఫలితాలు అయితే అందుకోబోతున్నారు. ఉద్యోగ పరంగా చూస్తే గనక ఈ తిథుల్లో మీకు ప్రమోషన్ గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారు కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం అవసరం. మీలో దాగున్న ఆత్మవిశ్వాసం ఇప్పుడు మీకు విజయాన్ని తీసుకొస్తుంది. ఆర్థికంగా కూడా ఇంతకు ముందు అనుకున్న లాభాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న బ్యాంకు లోన్లు అయితే ఈ సమయంలో వీరికి అందబోతున్నాయి. గత 30 రోజుల నుండి బ్యాంకుకు తిరిగి అలసిపోయినట్లయితే గనక మీకు ఈ సమయంలో ఏదేని ఒక తిథి నాటో బ్యాంకు రుణాలు అనేవి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు లేకుండా పూర్తిగా మీకు అందబోతూ ఉన్నాయి. అలాగే పంటల విషయంలో వ్యవసాయ పరంగా కూడా ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశం కానవస్తుంది. అలాగే వ్యాపార విషయంలో కొంతమేర అనుకూలత కనిపిస్తుంది. కొత్త ఒప్పందాలు జరిగే ముందు ఒకటికి పలుమార్లు ఆలోచించండి. ఎవరినైనా డబ్బులు ఇచ్చే ముందు కూడా ఆలోచించండి. వారి యొక్క స్వభావం గురించి తెలుసుకోండి. వారి చేతిలో మీరు మోసపోయే సూచనలే ఎక్కువ. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూస్తే గనక చిన్నపాటి అనారోగ్య సమస్యలు కలగొచ్చు. తలనొప్పి, కండరాల నొప్పులు ఉండొచ్చు. నీటిని ఎక్కువగా తాగడం, ధ్యానం, యోగా చేయడం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. విద్యాపరంగా కృషితో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. యువతకు నూతన అవకాశాలు ఎదురవుతాయి. అలాగే కృషితో విద్యార్థులు మెరుగైన ఫలితాల్లో ఎక్కువగా సాధిస్తారు. యువతకు నూతన అవకాశాలు ఎదురవుతాయి. ఎవరైనా ఎగ్జామ్స్ కి సిద్ధమవుతుంటే వ్యూహాత్మకంగా ప్లాన్ చేయడం మంచిది. కుటుంబ పరంగా ఈ రాశి వారికి సంతోష సమయం కనిపిస్తుంది. ప్రతిరోజు స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని గాని, కాస్తంత కల్లు ఉప్పు గాని వేసి స్నానం చేయండి. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే ఒక చిన్న నెయ్యి దీపాన్ని వినాయకుని వద్ద వెలిగించడం మంచిది. ఇది రోజంతా కూడా శుభ ఫలితాలు కలగజేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.